Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. NMS లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్లోను అలాగే ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతూనే ఉంటారు. అయితే చాలామంది విద్యార్థులు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సరిపడా కాన్సెప్ట్ లేకపోవడం వల్ల లేకపోతే చిన్న బేసిక్ నాలెడ్జ్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా తప్పులు Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. NMS లాంటి స్కాలర్షిప్ ఎగ్జామ్లోను అలాగే ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ తరచుగా అడుగుతూ ఉంటారు. అయితే చాలామంది విద్యార్థులు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి సరిపడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేకపోతే బాడ్ మాస్ రూల్ మీద సరైన గ్రిప్ లేకపోవడం వల్ల తప్పులు చేసేస్తూ మార్క్స్ లాస్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి సహాయపడే టిప్స్ని ట్రిక్స్ని అలాగే గత ఎన్ఎంఎస్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్లో భాగంగా అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి బాడ్ మాస్ రూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ మీకు బాడ్ మాస్ రూల్ మీద సరైన అవగాహన లేనట్లయితే ఈ టాపిక్ మీద ప్రీవియస్గా ఒక వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఆ వీడియోలో ఈ బాడ్ మాస్ రూల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఒకసారి మనం ఈ బాడ్ మాస్ రూల్ గురించి మనం రీకాల్ చేసుకున్నట్లయితే మనకి ఒక్కొక్క లెటర్ కూడా మనకి ఒక్కొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి దీనికి ముందు వీని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. వి అంటే విన్కులం అనమాట. ఇట్లా మనకి బార్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 3+2 బార్ ఇట్లా ఉంటుంది కదా, దాన్ని విన్కులం అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ మనకి ఈ విన్కులం సింబల్ కనిపించినట్లయితే దాని కింద ఉన్న ఆ నెంబర్స్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేయాలన్నమాట మొదటిగా. ఆ తర్వాత మనం బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్లో కూడా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో కర్వ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ ఇంకొకటేమో కర్లీ బ్రాకెట్, ఇంకొకటి స్క్వేర్ బ్రాకెట్. అంటే మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ మనకి విన్కులం తర్వాత బ్రాకెట్స్ కూడా కనిపించినట్లయితే వాటిలో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసి మనం సింగిల్ నెంబర్లోకి మార్చేయాల్సి ఉంటుంది. ఆ బ్రాకెట్స్లో కనుక ఒకటి కంటే ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటే మొదటిగా మనం కర్వ్డ్ బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ని, తర్వాత కర్లీ బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ని, తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించాలి అన్నమాట. తర్వాత మనకి ఓ అంటే ఆర్డర్ ఆఫ్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అంటే మనకి కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెషన్లో ఆఫ్ కనిపించవచ్చు, లేకపోతే స్క్వేర్స్ ఇట్లాగా 3 స్క్వేర్, లేకపోతే రూట్స్ ఇట్లాంటి మనకి నెంబర్స్ కనిపించవచ్చు అనమాట. వాటిని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత డి అంటే ఇక్కడ నుంచి మనకి మ్యాథమెటికల్ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. డివిజన్ అంటే మొదటగా డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, లాస్ట్లో మనకి సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా చాలా మంది మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 50 - 30 + 10 ఉందనుకోండి. ఇక్కడ మనకి ప్లస్ అనేది ఎడిషన్ని, మైనస్ అనేది సబ్ట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుందని తెలుసు. అయితే ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 50 - 40 ఇట్లా చేసేస్తూ ఉంటాను అనమాట. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇక్కడ ఎడిషన్ చేయడము అంటే మనకి ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడం, అంటే పాజిటివ్ నెంబర్స్ని లేదా నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం అనమాట. అంటే మనకి ధన సంఖ్యలు రుణ సంఖ్యలు అంటాం కదా. ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ చేయాలి. ఎందుకంటే మనకి బాడ్ మాస్ రూల్ ప్రకారం సబ్ట్రాక్షన్ కంటే ముందు ఎడిషన్ ఉంది కదా, ఎడిషన్ చేసి లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే వేటిని ఎడిషన్ చేయాలి అంటే ఇక్కడ ఈ రెండు మనకి ప్లస్ నెంబర్స్, ఇక్కడ ముందులో ఏ సైన్ లేనట్లయితే అది పాజిటివ్ నెంబర్ ప్లస్ నెంబర్గా భావించాలి. ఒకే సైన్ ఉన్న నెంబర్స్ ని ఎడిషన్ చేయాలి అన్నమాట. అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 50 +
10 ఏమవుతుంది 60. తర్వాత మైనస్ నెంబర్ ఒకటే ఉంది కదా 30 వేసుకుంటాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ని తప్పు చేసేస్తూ ఉంటారనమాట. అట్లాగే మనం ఆ ఈక్వేషన్ లో మనకి LHS RHS లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని మొత్తంగా ఒకే దానిగా భావించాలన్నమాట. అంతేగాని దాన్ని ముక్కలు ముక్కలుగా విడబెట్టుకుని చేసినట్లయితే మనకి తప్పులు అయ్యే అవకాశం ఉంది. అవన్నీ కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి క్రింది సమీకరణంలో ప్రాథమిక పరిక్రియల గుర్తులు తప్పుగా ఉపయోగించబడినది, అందువల్ల సమీకరణం సరి అయినది కాదు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సరి అయిన దానిని ఎన్నుకొని సమీకరణం సరైనదిగా మార్చండి. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఈక్వాలిటీ సింబల్ ఉంటుందని మనం ఈక్వేషన్ అంటాం కదా. అంటే ఏంటి, మనకి ఇది LHS ఇది RHS. అంటే ఎడమ వైపు ఉన్న ఎక్స్ప్రెషన్ ని LHS అంటాం, ఈ ఈక్వాలిటీ సింబల్ కి కుడి వైపు ఉన్న ఎక్స్ప్రెషన్ ని RHS అంటాం. LHS లో 125 ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే మనకి 125 వచ్చినట్లయితే అప్పుడు ఈ సైన్లు అనేవి మనకి కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయంటాం. కానీ ఇక్కడ ఏం చేశారనమాట, ఈ ఆర్డర్ ని మార్చి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసామనుకోండి మనకి 125 రాదు అనమాట. అయితే ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ఈ ఈక్వేషన్ లో ఉన్న ఈ సైన్లను మనకి క్రింది ఇచ్చిన ఆప్షన్స్ లో మనం ఏ ఆర్డర్ లో మార్చినట్లయితే ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి టైంలో మనకి డివిజన్ సింబల్ ని బేస్ చేసుకుని మనకి కొన్ని ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. తద్వారా కొంత సమయాన్ని ఆదా చేయవచ్చు. అట్లాగే ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఈక్వాలిటీ సింబల్ లేనివి కూడా ఇస్తూ ఉంటాడు. అప్పుడు వాటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి, ఈక్వాలిటీ సింబల్ ఉన్న ఎక్స్ప్రెషన్ మనం ఈక్వేషన్ అంటాం. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైనా మనకి ఈక్వాలిటీ సింబల్ లేదనుకోండి అప్పుడు ఆ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. అట్లాగే డివిజన్ అన్నప్పుడు మనం ఎలా ఎలిమినేట్ చేద్దాం, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఒకే ఒక ఆప్షన్ లో డివిజన్ సింబల్ ఉంది. ఓకే, ఆ డివిజన్ సింబల్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ లో ఉంది. అంటే మనం ఈక్వాలిటీ ప్లేస్ లో ఈ డివిజన్ సింబల్ పెట్టాలన్నమాట. అప్పుడు మనకి ఈ నెక్స్ట్ ఉన్న నెంబర్ టేబుల్ లో ఇది పోయినట్లయితే అది డివిజన్ సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఇక్కడ డివిజన్ పెట్టినప్పుడు ఈ 25 టేబుల్ 125 లో పోనట్లయితే మనకి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. అట్లా మనం డివిజన్ ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ ని అలాగే ఈక్వాలిటీ సింబల్ లేనట్లయితే అట్లాంటి ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసినట్లయితే మనకి కొంత సమయం ఆదా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ డివిజన్ సెట్ అవుతుంది కదా, కాబట్టి ఫస్ట్ మనం ఈ ఆప్షన్ నే చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ లో ఉన్న సైన్లని మనం ఫోర్త్ ఆప్షన్ లో ఉన్న సైన్లతో రీప్లేస్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సింబల్ మనం ఏం ఉపయోగించాలి, డివిజన్ ఉపయోగించాలి. నంబర్స్ ను మనం యాజ్ ఇట్ ఈజ్ గా వాడతాం. 25 అట్లాగే డివైడెడ్ బై ప్లేస్ లో మనం ఏం రాయాలి, ప్లస్ రాయాలి. ప్లస్ నెక్స్ట్ ఈ ప్లస్ ప్లేస్ లో ఏం రాయాలి, ఈక్వాలిటీ. అంటే ఆ సైన్ ని ఒకే ఆర్డర్ లో మనం ఇదే ఆర్డర్ లో మనం రీప్లేస్ చేయాల్సి ఉందన్నమాట. ఈక్వల్ టు 59. మనకి ఈక్వాలిటీ సింబల్ ఇక్కడ ఉంది కదా, RHS లో ఎంత ఉంది, 59 ఉంది. కాబట్టి LHS లో ఈ ఎక్స్ప్రెషన్ అంతటిని సింప్లిఫై చేస్తే మనకి 59 వచ్చినట్లయితే అప్పుడు అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ ని అప్లై చేయాల్సి ఉంది. ఇక్కడ ఏముంది, డివిజన్ అట్లాగే ఎడిషన్ ఉంది. ఆ రెండిట్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, డివిజన్. ఇక్కడ 25 టేబుల్ 125 లో 5 టైమ్స్ కట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు ఉన్న ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే 5 వచ్చింది. తర్వాత ఏముంది, 54. ఓకే, ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి. 5 కి 54 యాడ్ చేస్తే ఏమవుతుంది, 59 వచ్చింది. అంటే మనం LHS లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే మనకి 59 వచ్చింది. RHS లో కూడా 59 ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంట, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం డివిజన్ సింబల్ ని బేస్ చేసుకుని కొంత సమయాన్ని ఆదా చేయవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఇది కరెక్ట్ కానట్లయితే తర్వాత మిగిలిన ఆప్షన్స్ ని చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఈక్వాలిటీ సింబల్ అన్నిటిలో ఉంది కాబట్టి దేన్ని ఎలిమినేట్ చేయలేం ఈక్వాలిటీ సింబల్ ని బేస్ చేసుకుని. ఇప్పుడు డివిజన్ ని చెక్ చేద్దాం. మనకి డివిజన్ సింబల్ ఫస్ట్ ఆప్షన్ లోని అండ్ ఫోర్త్ ఆప్షన్ లోని ఉంది. ఒకసారి మనకి ఇక్కడ డివిజన్ సింబల్ ఎక్కడుంది,
థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి థర్డ్ సింబల్ని మనం డివిజన్తో రీప్లేస్ చేస్తాం. అయితే 28 టేబుల్ 14లో పోదు కదా అని మనం దాన్ని ఎలిమినేట్ చేసేయకూడదు వెంటనే. ఎందుకంటే దాని ముందు మనకి ఇంటూ సింబల్, అంటే మనకి డివిజన్కి ప్రక్కనే ఇంటూ సింబల్ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒక క్వశ్చన్, 3 డివైడెడ్ బై 5 ఇంటూ 10 అని ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ 5 టేబుల్ 3లో పోదు కదా అని ఆ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి లేదనమాట. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు, 3 డివైడెడ్ బై 5 అంటే 3/5 అని రాయొచ్చు ఇంటూ 10. ఇప్పుడు ఈ 5 టేబుల్ ఈ 10లో కట్ చేయొచ్చు కదా 2 టైమ్స్, అప్పుడు 3 2s are 6 అవుతుంది. కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనకి దాని ముందే మనకి ఇంటూ సింబల్ ఉంది, అంటే ఇక్కడ మనం ఇంటూ సింబల్ పెడతాం, అంటే ఇక్కడ ఈక్వల్ టు పెడతాం. అంటే ఇక్కడ మనకి LHSలో 56 ఉంది, RHSలో ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసి చూద్దాం. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 28 ఇంటూ 14 డివైడెడ్ బై 28, 14 డివైడెడ్ బై 28. మరి 25 టేబుల్ 28లో 1 టైం పోతుంది, 14 1s are 14. ఇట్లా మనం సింప్లిఫై చేయొచ్చు కదా. కానీ మనం RHSని సింప్లిఫై చేస్తే మనకి 14 వచ్చింది, కానీ LHSలో ఏముంది 56 ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ డివిజన్ ఉంది, అంటే మనం ఫస్ట్ సింబల్ డివిజన్తో రీప్లేస్ చేయాలి, మైనస్ని డివిజన్తో రీప్లేస్ చేయాలి. ఓకే, 28 టేబుల్ 56లో పోతుంది కదా, అంటే దీన్ని కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఏం రాయాలి మనం, ఇక్కడ మల్టిప్లికేషన్ రాయాలి, ఇక్కడ ఈక్వల్ టు రాయాలి. అంటే ఈ ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేస్తే 28 వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండు డివైడ్ చేయాలి. 28 టేబుల్ 56లో 2 టైమ్స్ కట్ అవుతుంది, అంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. తర్వాత 2 ఇంటూ 14, 2 14s are 28 కదా, మనకి RHSలో కూడా 28 ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ 2 ఆప్షన్స్ని చెక్ చేయవసరం లేకుండానే ఆన్సర్ని రాబట్టగలిగాము అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్లోని ఈక్వాలిటీ సింబల్ ఉంది, అలాగే డివిజన్ ఏ సింబల్ ఏ ఆప్షన్స్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఒకసారి డివిజన్ని చెక్ చేద్దాం. ఈ డివిజన్ సింబల్ థర్డ్ ప్లేస్లో ఉంది, అంటే ఇక్కడ మనం డివిజన్ సింబల్ పెట్టినట్లయితే 7 టేబుల్ 7లో 1 టైం పోతుంది కాబట్టి ఆ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయలేము. ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ మైనస్, తర్వాత ఈక్వల్ టు. ఇక్కడ మనకి 35లో 4 మైనస్ చేస్తే 31 వస్తుంది, 7ని 7తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అంటే LHS RHS ఈక్వల్గా రాలేదు కదా, కాబట్టి మనం ఈ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మిగిలిన వాటిలో మనకి డివిజన్ లేదు కాబట్టి 1 by 1 చెక్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ సైన్ మైనస్, తర్వాత ఇంటూ, లాస్ట్లో ఈక్వల్ టు. ఫస్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేద్దాం. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 7s are ఎంత 28. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. 35 నుంచి 28 మైనస్ చేస్తే 7 వస్తుంది. అంటే మనం LHSలో ఉన్న ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే 7 వచ్చింది, ఆల్రెడీ RHSలో 7 ఉంది. కాబట్టి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, ఫస్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఓకే, ఇక్కడ మనకి అన్నిట్లోని ఈక్వాలిటీ సింబల్ ఉంది, అన్నిట్లోని డివిజన్ సింబల్ ఉంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో డివిజన్ సింబల్ని మనం ఇక్కడ రీప్లేస్, అంటే సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాలి. అంటే మనం 5 టేబుల్ 15లో పోతుంది కాబట్టి ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయలేం. అట్లాగే మనం సెకండ్ ఆప్షన్లో ఈ డివిజన్ సింబల్ ఎక్కడ ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ ఇంటూ వచ్చినట్లయితే అప్పుడు మనం కట్ అయ్యే ఛాన్స్ ఉందేమో, కానీ 10 టేబుల్ 5లో కట్ అయ్యే ఛాన్స్ లేదు కదా, అలానే ముందు సింబల్ ఇంటూ లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. మనకి ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది, తర్వాత ఇంటూ లేదు. 15 టేబుల్ 13లో పోయే ఛాన్స్ లేదు కదా, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 4th వన్లో కూడా మనకి ఇక్కడ డివిజన్ తర్వాత ఇంటూ లేదు, అలాగే 15 టేబుల్ 13లో పోదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ 1గా ఐడెంటిఫై చేయొచ్చు. కావాలంటే మనం ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మైనస్ ఉంచుతాం, తర్వాత డివిజన్ ఉంచుతాం, తర్వాత ఈక్వల్ టు ఉంచుతాం. ఇక్కడ ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ డివిజన్ ఉంది, మైనస్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి.
5 టేబుల్ 15లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి? 13 మైనస్ 3 మిగిలింది. 13 నుంచి 3 మైనస్ చేస్తే 10 వస్తుంది కదా. ఆల్రెడీ RHS లో 10 ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది టైప్ 2 అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసారు, దాని వాల్యూ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే క్రింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్లను ఇంటూ మరియు డివిజన్లను పరస్పరం మార్చిన అంటే ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ప్లస్ ఉన్న చోట మైనస్ రాయాలి, మైనస్ ఉన్న చోట ప్లస్ రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. నెక్స్ట్ ఇంటూ ఉన్న చోట డివిజన్ రాయాలి, డివిజన్ చోట ఇంటూ రాయాలి. ఇక్కడ ఇంటూ కాబట్టి ఇక్కడ డివిజన్ ఉంచుతాం. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ కాబట్టి ఇక్కడ ఇంటూ ఉంచుతాం అన్నమాట. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ని మనం రీరైట్ చేసినట్లయితే 4515 డివైడెడ్ బై 5 ప్లస్ 431 ఇంటూ 3 మైనస్ 821. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు బార్డ్మాస్ రూల్ అప్లై చేసినట్లయితే ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఈ 5 టేబుల్ 45లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా తప్పు చేస్తూ ఉంటారు. తర్వాత 15లో 3 టైమ్స్ అని వేసేస్తారు, కానీ అది తప్పు. మనం డివిజన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లో ఎన్ని నెంబర్స్ అయినా తీసుకుంటాం, కానీ అక్కడి నుంచి మనం ఒక్కొక్క నెంబర్నే లెక్కలోకి తీసుకోవాలి. అంటే మనం 1 చూడాలి, కానీ 1లో 5 టేబుల్ పోదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? 15లో చూడాలంటే 0 పెట్టుకున్నప్పుడు 15లో చూడాలి. 15లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ అనమాట. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 903 వచ్చింది. ప్లస్ తర్వాత మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 1s are 3, 3 3s are 9, 4 3s are 12 మైనస్ 821. ఇప్పుడు మనకి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇది ప్లస్ చేయాలి. ఓకే, 3 ప్లస్ 3 6 అవుతుంది. 9 ప్లస్ 0 9 అవుతుంది. 2 ప్లస్ 9 11 అవుతుంది. 1 ఉంది, 1 ప్లస్ 1 2 అవుతుంది అన్నమాట. 2196 వచ్చింది. దీనిలోంచి మనం 821 ని మైనస్ చేయాల్సి ఉందన్నమాట. 6 లోంచి 1 మైనస్ చేస్తే 5, 9 లోంచి 2 మైనస్ చేస్తే 7, 1లో 8 పోదు కాబట్టి బారో తెచ్చుకుంటే మనకి 11 అవుతుంది. 11 లోంచి 8 మైనస్ చేస్తే 3, ఇక్కడ 1 ఉంది, అంటే 1375. ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఇక్కడ కూడా మనం ప్లస్ ని మైనస్ తోను అలాగే ఇంటూని డివైడెడ్ బై తోని రీప్లేస్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ మైనస్ ప్లేస్ లో ప్లస్, ప్లస్ ప్లేస్ లో మైనస్, డివైడెడ్ ప్లేస్ లో ఇంటూ, ఇంటూ ప్లేస్ లో డివైడెడ్ బై. ఇప్పుడు ఈక్వేషన్ మనం రీరైట్ చేసాం అనుకోండి, 173 ఇంటూ 3 ప్లస్ 135 డివైడెడ్ బై 5 మైనస్ 17. ఇక్కడ మనకి ఇంటూ ఉంది, ప్లస్ డివిజన్ మైనస్ ఉంది. బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 13లో 2 టైమ్స్, 2 5s are 10, ఇంకా 3 ఉంటుంది, 35 అవుతుంది. 7 టైమ్స్ అన్నమాట. ఓకే, అంటే దీన్ని మనం సింప్లిఫై చేస్తే 27 వచ్చింది. తర్వాత ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ చేస్తాం. 3 3s are 9, 3 7s are 21, 2 ఉంది, 3 1s are 3 plus 2 5, 519. మధ్యలో ఏముంది? ప్లస్ మైనస్ 17. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎడిషన్ చేయాలి, అంటే ఈ రెండు యాడ్ చేయాలి. అంటే 519 కి 27 యాడ్ చేయాలి ఫస్ట్. 9 ప్లస్ 7 16, 1 అంటే 4, 546 వచ్చింది. దీనిలోంచి మనం 17 మైనస్ చేయాలి. 6 లోంచి 7 పోదు కాబట్టి బారో తెచ్చుకుంటే ఎంత అవుతుంది? 16. 16 లోంచి 7 మైనస్ చేస్తే 9, 3 లోంచి 1 మైనస్ చేస్తే 2, అంటే 529 ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. 529 ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇక్కడ మనకి డివిజన్ ఏమో మైనస్ తో రీప్లేస్ చేయాలి, అలాగే మైనస్ ని డివిజన్ తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఇంటూని ప్లస్ తోను, ప్లస్ ని ఇంటూ తోను రీప్లేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ డివిజన్ ప్లేస్ లో మనం ఏం రాయాలి? మైనస్, మైనస్ ప్లేస్ లో డివిజన్ రాయాలి. అలాగే మనకి ఇంటూ ప్లేస్ లో ప్లస్ రాయాలి. ఇక్కడ ప్లస్ ప్లేస్ లో ఇంటూ రాయాలి. ఒకసారి రీరైట్ చేద్దాం. 15 ప్లస్ 9 ఇంటూ 7 మైనస్ 26
డివైడెడ్ బై 13. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 13 టేబుల్ 26 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది. తర్వాత మల్టిప్లై చేయాలి. 9 7 ఎంత అవుతుంది? 63 ప్లస్ 15. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఈ రెండు ప్లస్ నెంబర్స్ కదా, కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకి 78 వస్తుంది. -2 లాస్ట్ లో మైనస్ చేస్తాం కాబట్టి 76 మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఇది టైప్ 3 మోడల్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్చేంజింగ్ కాదనమాట, ఆర్డర్ మార్చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ప్లస్ ప్లేస్ లో మైనస్, మైనస్ ప్లేస్ లో ఇంటూ, ఇంటూ ప్లేస్ లో డివిజన్, డివిజన్ ప్లేస్ లో ప్లస్ ఉంచి ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసినట్లయితే మనం ఎంత ఆన్సర్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మైనస్ దేంతో రీప్లేస్ చేయాలి? ఇంటూతో రీప్లేస్ చేయాలి. అలాగే డివైడెడ్ బై దేంతో రీప్లేస్ చేయాలి? ప్లస్ తో రీప్లేస్ చేయాలి. ఈ ప్లస్ ని దేంతో రీప్లేస్ చేయాలి? మైనస్ తో రీప్లేస్ చేయాలి. అలాగే మనకి ఇంటూని డివైడెడ్ బై తో రీప్లేస్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు రీరైట్ చేసినట్లయితే మనకి 45 ఇంటూ 2 ప్లస్ 9 మైనస్ 16 డివైడెడ్ బై 8 వస్తుంది అనమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 8 టేబుల్ 16 లో 2 టైమ్స్, కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. -9 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 45 2s are 90. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎడిషన్ చేయాలి ఒకే సైన్ ఉన్న వాటిని. 90 ప్లస్ 9 99 మైనస్ 2 చేస్తే ఎంత అవుతుంది? 97. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 97. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనం ప్లస్ ని మైనస్ తో, అంటే ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి దీని ప్లేస్ లో మైనస్ రాస్తాం. తర్వాత మైనస్ అంటే ఇంటూ, అంటే ఈ మైనస్ ప్లేస్ లో ఇంటూ రాస్తాం. తర్వాత ఇంటూ అంటే డివిజన్, అంటే ఇక్కడ మనకి ఇంటూ అంటే డివైడెడ్ బై రాస్తాం. తర్వాత డివైడెడ్ బై అంటే ప్లస్, అంటే ఇక్కడ మనం ప్లస్ రాస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు రీరైట్ చేసినట్లయితే 28 ఇంటూ 6 ప్లస్ 4 మైనస్ 14 డివైడెడ్ బై 14. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేస్తాం కాబట్టి 14 లో 14 1 టైం కట్ అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చింది. మైనస్ ఇక్కడ 4 ఉంది ప్లస్, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం. 6 8s are 48 4 ఉంది. 6 2s are 12 ప్లస్ 4 16 అవుతుంది. తర్వాత ఏం చేయాలి? మనం ఎడిషన్ చేయాలి కదా, అంటే ఇది రెండు యాడ్ చేస్తే 172 మైనస్ 1 అంటే 171 వస్తుంది అనమాట. 171 మనకి ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై, అంటే మైనస్ అంటే డివిజన్ అనమాట, అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంచాలి. తర్వాత డివైడెడ్ బై అంటే ఇంటూ అనమాట, అంటే ఇక్కడ ఇంటూ ఉంచాలి. నెక్స్ట్ ఇంటూ అంటే ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ ఉంచాలి. నెక్స్ట్ ప్లస్ అంటే మైనస్, అంటే ఇక్కడ మైనస్ ఉంచాలి. ఇప్పుడు రీరైట్ చేద్దాం. అంటే 5 ప్లస్ 39 ఇంటూ 1407 డివైడెడ్ బై 3 మైనస్ 11,562. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, అంటే 3తో దీన్ని డివైడ్ చేద్దాం. 4 3s are 12 ఇంకా 2 ఉంది. 6 3s are 18 ఇంకా 2 ఉంది 27. 9 3s are 27. అంటే ఇప్పుడు 5 ప్లస్ 39 ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 469 వచ్చింది. మైనస్ 11,562. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మనకి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే మనం 469 ని 39 తో మల్టిప్లై చేయాల్సి ఉందన్నమాట. 9 9s are 81 8. 6 9s are 54 కి 8 యాడ్ చేస్తే 62 6. 4 9s are 36 ప్లస్ 6 42. తర్వాత 3 9s are 27 2. 3 6 are 18 ప్లస్ 2 22. 3 4s are 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 14. యాడ్ చేస్తే 1 9 2 8 1. అంటే మనకి 5 ప్లస్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది?
18,291 వచ్చింది మైనస్ 11,562. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 18,296 వస్తుంది కదా. దీనిలోంచి మనం 11,562ని మైనస్ చేయాలి. 11,562 మైనస్ చేసినట్లయితే 6 లోంచి 2 మైనస్ చేస్తే 4, 9 లోంచి 6 మైనస్ చేస్తే 3, 12 లోంచి 5 మైనస్ చేస్తే 7, ఇక్కడ 7 లోంచి 1 మైనస్ చేస్తే 6, అంటే 6,734. ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైప్ 4 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ సైన్లను ఇంటర్చేంజ్ చేయడం ద్వారా ఈ ఈక్వేషన్ ని మనం కరెక్ట్ చేయవచ్చు. అంటే ప్రజెంట్ మనం దీన్ని సింప్లిఫై చేస్తే LHS RHS ఈక్వల్ గా రావు. అయితే ఇందులో ఉన్న రెండు సింబల్స్ ని ఒకదాని ప్లేస్ లో ఒకటి తారుమారు చేయడం వల్ల మనకి అది కరెక్ట్ అవుతుంది అనమాట. వాటిని ఏంటో ఐడెంటిఫై చేయాలి. అలాంటి సమయంలో మనం డివిజన్ సింబల్ ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది. ఈ 13 టేబుల్ 247 లో పోతుంది కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని చెప్పలేము. ఒకవేళ మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఈ టేబుల్లో ఈ నెంబర్ పోనట్లయితే ఇక్కడ మనం డివిజన్ ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి కదా. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇచ్చిన ఆప్షన్స్ లో డివిజన్ సింబల్ ఉన్న వాటితో చెక్ చేస్తాం అనమాట. తద్వారా కొంత సమయాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం 4th ఆప్షన్ లో డివిజన్ సింబల్ ఉంది కదా, అంటే మనకి ఇంటూ ప్లేస్ లో డివిజన్ ఉంచాలి. అంటే మనకి ఇంటూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ మనం డివిజన్ ఉంచామనుకోండి, మనకి 3 టేబుల్లో 16 పోయే ఛాన్స్ లేదు. అలాగని దీని పక్కకి ఇంటూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మిగిలిన వాటిని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లస్ ని ఇంటూ తోటి, ఇంటూని ప్లస్ తోటి రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటూ ఉంచాలి, అలాగే ఇక్కడ ప్లస్ ఉంచాలి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ రీరైట్ చేసినట్లయితే 247 డివైడెడ్ బై 13 ఇంటూ 16 ప్లస్ 3 మైనస్ 148. దీన్ని సింప్లిఫై చేస్తే 119 వస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 13 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 24 లో 1 టైం పోతుంది. ఇంకా 11 ఉంటుంది, 117 లో 9 టైమ్స్ పోతుంది. ఓకే, అంటే ఇక్కడ 19 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటూ 16 ప్లస్ 3 మైనస్ 148. తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. 19 20 16s are 320 వస్తుంది. అందులోంచి ఒక 16 మైనస్ చేస్తే మనకి 304 వస్తుంది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, 304 ప్లస్ 3 మైనస్ 148. తర్వాత ఎడిషన్ చేయాలి కదా, యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 307. దీనిలోంచి మనం 148 ని మైనస్ చేద్దాం. 7 లోంచి 8 పోదు కాబట్టి బారో తెచ్చుకుంటే ఇక్కడ 2 9, ఇక్కడ 17 వస్తుంది. 17 లోంచి 8 మైనస్ చేస్తే 9, 9 లోంచి 4 మైనస్ చేస్తే 5, 2 లోంచి 1 మైనస్ చేస్తే 159 వచ్చింది. కానీ అక్కడ ఎంత ఉంది, 119 ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదని అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తో వెరిఫై చేద్దాం. సెకండ్ ఆప్షన్ లో మనం ఏం చేయాలి, మైనస్ ని ప్లస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్ లో మైనస్ ఉంచాలి, మైనస్ ప్లేస్ లో ప్లస్ ఉంచాలి అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందే చూసాం కదా, 13 ని టేబుల్ 247 లో ఎన్ని టైం పొంది, 19 టైమ్స్. అంటే ఇక్కడ 19 మైనస్ తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం మనం. 16 3s are 48 ప్లస్ 148. ఇప్పుడు బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి. ఇక్కడ మనం తప్పు చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ రెండు యాడ్ చేస్తాం. కానీ ఎడిషన్ అంటే ఏం చేయాలి, ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఒకే సైన్ ఉన్న నెంబర్స్ ఏంటి, 19 148. ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 148 కి 19 యాడ్ చేసినట్లయితే 17 1 6 167 వచ్చింది. దీనిలోంచి మనం 48 ని మైనస్ చేయాలన్నమాట. మైనస్ 48 బారో తెచ్చుకుంటే 17 లోంచి 8 మైనస్ చేస్తే 9, 5 లోంచి 4 మైనస్ చేస్తే 119 వచ్చింది. మనకు ఆల్రెడీ RHS లో 119 ఉంది కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, సెకండ్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనం రీప్లేస్ చేయడం అంటే డివిజన్ చెక్ చేద్దాం. ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది, 2 టేబుల్ 4 లో పోతుంది కాబట్టి మనం డివిజన్ సింబల్ ని రీప్లేస్ చేయాల్సి రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేన్ని ఎలిమినేట్ చేయడం. ఓకే, ఇక్కడ ప్లస్ ప్లేస్ లో డివిజన్ ఉంచామనుకోండి, ఇక్కడ ప్లస్ ప్లేస్ లో డివిజన్ ఇచ్చిన 12 టేబుల్ లో పోతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేం.
సెకండ్ ఆప్షన్ లో ఇక్కడ మనకి మైనస్ ప్లేస్ లో డివిజన్ ఉంచాం. ఈ మైనస్ ప్లేస్ లో డివిజన్ ఉంచినప్పుడు 4 టేబుల్ 12 లో పోతుంది కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ అంటే మనం వెరిఫై చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్లస్ ని డివిజన్ సైన్ తోటి అలాగే డివిజన్ ని ప్లస్ సైన్ తోటి మనం రీప్లేస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి. 12 టేబుల్ 12 లో ఎన్ని టైం పోతుంది, 1 టైం. మైనస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 4 4 ఎంత 16 ప్లస్ 2. తర్వాత ఎడిషన్ చేయాలి. 1 ప్లస్ 2 3 అవుతుంది. 3 లో 16 మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మనం ఏం చేయాలి, డివిజన్ ని మైనస్ తోటి మైనస్ డివిజన్ తోటి అంటే డివిజన్ ప్లేస్ లో మైనస్ మైనస్ ప్లేస్ లో డివిజన్ చేయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 4 టేబుల్ 12 లో 3 టైమ్స్, ఇక్కడ 12 ఉంది ప్లస్ ఇక్కడ ఇంటూ 4 ఉంది మైనస్ 2. తర్వాత మల్టిప్లికేషన్ అంటే 12 ప్లస్ 3 4 12 మైనస్ 2. తర్వాత ఎడిషన్ 24 మైనస్ 2 అంటే 22. RHS లో 22నే కదా ఉంటా కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి సైన్ల బదులు నెంబర్స్ ని రీప్లేస్ చేయాలి అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ లో 2 నెంబర్స్ ని రీప్లేస్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ కరెక్ట్ కాదనమాట. అంటే ఈ LHS లో ఉన్న ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే మనకి 50 రాదు. అయితే ఆ 2 నెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట, ఏ రెండింటిని ఇంటర్చేంజ్ చేశారు అనేది. ఓకే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 ని 4 ని ఇంటర్చేంజ్ చేశారు అనుకుందాం. అంటే ఇక్కడ 5 ప్లేస్ లో 4 పెట్టాం, అలాగే 4 ప్లేస్ లో 5 ఉంచాం. అప్పుడు మనకి డివిజన్ బేస్ చేసుకుంటే దేన్ని మనం ఎలిమినేట్ చేయలేం కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము కాబట్టి. ఓకే, నెక్స్ట్ 4 3 చూద్దాం. అంటే 4 ప్లేస్ లో 3 ప్లేస్ లో 4 ఉంచాం. అప్పుడు 4 టేబుల్ 24 లో పోతుంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ 24 12 ని చూద్దాం. అంటే 24 ప్లేస్ లో 12 ప్లేస్ లో 24. అప్పుడు మనకి 3 టేబుల్ 12 లో పోతుంది కదా కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 3 and 2 అంటే 3 ప్లేస్ లో 2 ప్లేస్ లో 3. అప్పుడు కూడా మనం ఎలిమినేట్ చేయలేం ఎందుకంటే 2 టేబుల్ 24 లో పోతుంది కదా కాబట్టి 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ 5 ని 4 ని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే 4 ప్లేస్ లో 5 ప్లేస్ లో 4. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. 3 టేబుల్ 24 లో 8 టైమ్స్ మైనస్ తర్వాత మనకి 5 2s are 10 ప్లస్ 6 4s are 24 మల్టిప్లికేషన్స్ చేసేసాం. తర్వాత మనం ఎడిషన్స్ చేయాలి. ఇందులో ఒకే సైన్ ఉన్న నెంబర్స్ 3 ఉన్నాయి. ఈ మూడింటిని ఎడిషన్ చేసాం అనుకోండి, ఈ 12 ప్లస్ 8 20 ప్లస్ 24 44 అవుతుంది మైనస్ 10 అంటే మనకి 34 వస్తుంది. కానీ మనకి RHS లో ఏముంది 50 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. కానీ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి 4 ని 3 ని అంటే 4 ప్లేస్ లో 3 రాయాలి, 3 ప్లేస్ లో 4 రాయాలి. 4 ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి కదా. 4 టేబుల్ 24 లో 6 టైమ్స్ మైనస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా. 3 2s are 6 ప్లస్ 6 5s are 30 ప్లస్ 12. ఇది ప్లస్ 6 మైనస్ 6 యాడ్ చేస్తే 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాం. 30 ప్లస్ 12 ఏమవుతుంది 42 అవుతుంది. కానీ మనకి 50 రావాలి కదా కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 24 12 24 ప్లేస్ లో 12 ప్లేస్ లో 24. ఓకే, 3 టేబుల్ 12 లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ మైనస్ 4 2s are 8 ప్లస్ 6 5s are 30 ప్లస్ 24. ఇప్పుడు ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి మనం. అంటే ఈ మూడు కూడా మనకి ప్లస్ నెంబర్స్. 30 ప్లస్ 24 54. 4 యాడ్ చేస్తే 58 మైనస్ 8 సబ్ట్రాక్ట్ చేస్తే 50 వస్తుంది కదా కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ఇది కూడా మనం ఏ నెంబర్స్ ని రీప్లేస్ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి డివిజన్ సింబల్ ఇక్కడ ఉంది కదా, అంటే దీని తర్వాత ఏ నెంబర్ వస్తుందో చెక్ చేద్దాం. అంటే 5 ఉంది, 5 ని 19 తో రీప్లేస్ చేసాం అనుకోండి. ఇక్కడ 19 తోటి 19 టేబుల్ 95 లో పోతుంది 5 టైమ్స్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేము. ఒకవేళ మనం
ఈ 5ని లేకపోతే ఈ 5 ప్లేస్లో ఇంకేమైనా రీప్లేస్మెంట్ ఉందా అంటే ఇంకేమీ రీప్లేస్మెంట్ లేదు. ఓకే, కాబట్టి ఒకసారి ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. అంటే మనం 5 ప్లేస్లో 19 ప్లేస్లో 5 రాయాలి. ఇక్కడ 19 రాయాలి, ఇక్కడ 5 రాయాలి. సింప్లిఫై చేసాం అనుకోండి, ఫస్ట్ బ్రాకెట్లో చేస్తాం. ఇవి యాడ్ చేస్తే 18 వస్తుంది. ఓకే, తర్వాత డివిజన్ చేస్తాం. ఇక్కడ మనకి డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 5. మిగిలినంతా రాసినట్లయితే 72 - 56 ప్లస్ ఇక్కడ బయట బ్రాకెట్ బయట 2 ఉంది కదా, ఇంటూ 2 -5 ప్లస్ 17. బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి, రెండు ఇంటూ చేయాలి. 72 - 56 ప్లస్ 18 2s are 36 -5 ప్లస్ 17. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి. ఒకే సైన్ అన్నవి యాడ్ చేయాలి. ప్లస్ నెంబరు ప్లస్ నెంబరు ప్లస్ నెంబరు, ఆ మూడు మనం యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 108 వస్తుంది. దీనికి మళ్ళీ 17 యాడ్ చేద్దాం, 125 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు మనకి ఏం నెంబర్స్? నెగిటివ్ నెంబర్స్. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 61 వస్తుంది. దాన్ని దీంట్లోంచి మైనస్ చేయాలి. 61 5 లోంచి 1 మైనస్ చేస్తే 4, ఈ 12 లోంచి 6 మైనస్ చేస్తే 64. కానీ మనకి అక్కడ 76 వచ్చింది. కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ లో మనం దేని 19ని 17ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం 17 ఉంచితే మనం ఇక్కడ 19 ఉంచాలన్నమాట. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్ లో సింప్లిఫై చేస్తే 30. మిగిలిన నెంబర్స్ అన్ని రాస్తే 72 - 56 ప్లస్ 30 ఇంటూ 2 5 టేబుల్ ఏం టైమ్స్ పోతుంది? 19 టైమ్స్ పోతుంది కదా, 19. నెక్స్ట్ ప్లస్ 19 తర్వాత ఇంటూ చేయాలి. అంటే 72 - 56 ప్లస్ 32s are 60. ఈ ప్లస్ మైనస్ 0 అయిపోతుంది. 19 వేరు వేరు సైన్లు ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్లయితే మనకి 132 వస్తుంది -56. అంటే మనం 132 లోంచి 56 మైనస్ చేసినట్లయితే 12 లోంచి 6 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ మనకి 12 ఉంటుంది, 12 లోంచి 5 మైనస్ చేస్తే 7 వస్తుంది. అంటే 76 వస్తుంది. సరిపోయింది కదా, మనకి RHS లో కూడా 76 ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట? సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ 6. ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బదులు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యొక్క మీనింగ్స్ పైన క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కరెక్ట్ గా రీప్లేస్ చేసుకుని మనం దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి డి, ఫస్ట్ డి ఉంది. డి అంటే ఏంటి? మైనస్, అంటే దీని ప్లేస్ లో మైనస్ ఉంచాలి. తర్వాత ఇక్కడ సి ఉంది. సి ప్లేస్ సి అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్లస్, అంటే ఇక్కడ ప్లస్ ఉంచాలి. తర్వాత సి ఉంది, అంటే ఇక్కడ కూడా మనం ప్లస్ ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది. ఏ అంటే ఏంటి? డివిజన్ కదా, అంటే డివైడెడ్ బై ఉంచాలి. తర్వాత బి, బి అంటే ఇంటూ కదా, అంటే ఇక్కడ ఇంటూ ఉంచాలి. ఇప్పుడు రీరైట్ చేద్దాం. 61 - 39 ప్లస్ 14 ప్లస్ బ్రాకెట్ ఉంది 62 డివైడెడ్ బై 2 ఇంటూ 4. బాడ్ మాస్టర్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ లో చేయాలి కదా, 2 టేబుల్ 62 లో 31 టైమ్స్ కట్ అవుతుంది ఇంటూ 4. నెక్స్ట్ 61 - 39 ప్లస్ 14 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 61 - 39 ప్లస్ 14, 4 1s are 4, 4 3s are 12, 124 వచ్చింది. ఇప్పుడు మనం ప్లస్ లో మైనస్ లో కాబట్టి ఫస్ట్ ఎడిషన్ చేయాలి. వేటిని యాడ్ చేయాలి? ఈ మూడు నెంబర్స్ ని మనం యాడ్ చేయాలి. అంటే 124, 61 అండ్ 14 యాడ్ చేస్తే 9 9 1 199 వచ్చింది. ఇప్పుడు మైనస్ నెంబర్ ఒకటి ఉంది, ఏంటి? 39. దీంట్లో మనం 39 మైనస్ చేయాలి. 0 6 1 160 వచ్చింది. 160 ఏ ఆప్షన్ లో ఉంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఈ లెటర్స్ ని సింబల్స్ తో రీప్లేస్ చేసి మనం సింప్లిఫై చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం పి ప్లేస్ లో ఏం రాయాలి? ఇంటూ రాయాలి. ఆర్ ప్లేస్ లో ఏం రాయాలి? ఆర్ మీన్స్ మైనస్, అంటే మైనస్ రాయాలి. నెక్స్ట్ పి అంటే ఇంటూ కదా, నెక్స్ట్ ఎస్ అంటే ప్లస్, నెక్స్ట్ క్యూ అంటే
డివైడెడ్ బై నెక్స్ట్ p అంటే ఇంటూ. ఇప్పుడు రీరైట్ చేద్దాం ఈ ఈక్వేషన్. అంటే 32 ఇంటూ 4 మైనస్ 21 ఇంటూ 5 ప్లస్ 9 డివైడెడ్ బై 3 ఇంటూ 6. ఫస్ట్ బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి. ఈ రెండు ఇంటూ చేస్తే 4 2s are 8, 4 3s are 12, 128 వచ్చింది. మైనస్ ఈ రెండు ఇంటూ చేస్తే 5 1s are 5, 5 2s are 10 వచ్చింది. ప్లస్ ఇది డివైడ్ చేస్తే 3 వస్తుంది ఇంటూ 6. ఇప్పుడు ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. 3 6 are 18 అంటే 128 మైనస్ 105 ప్లస్ అంటే ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి ప్లస్ నెంబర్స్ కాబట్టి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 8 ప్లస్ 8 16, 1 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4, 146 వచ్చింది. మైనస్ 105, 146 నుంచి 105 మైనస్ చేసినట్లయితే 1 4 అంటే 41 వస్తుంది అనమాట. 41 ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఈ లెటర్స్ ని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తో రీప్లేస్ చేసినట్లయితే ఇక్కడ p అంటే ఏమిటి, ప్లస్ అంటే ఇది ప్లస్ అవుతుంది. r మీన్స్ డివైడెడ్ బై, q మీన్స్ ఇంటూ, s మీన్స్ మైనస్. ఇప్పుడు రీరైట్ చేసాం అనుకోండి, 1 ప్లస్ 45 డివైడెడ్ బై 2 ఇంటూ 2 మైనస్ 4. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, అంటే 2 టేబుల్ 45 లో పోదు కదా, ఫస్ట్ ఇప్పుడు మనం డివిజన్ చేయాలి కదా. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1 ప్లస్ 45 బై 2 ఇంటూ 2 మైనస్ 4 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ 2 టేబుల్ ఈ 2 లో కట్ చేయొచ్చు 1 టైం, అంటే 1 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా. 45 1s are 45 మైనస్ 4. ఇప్పుడు యాడ్ చేస్తాం, 45 కి 1 యాడ్ చేస్తే 46 మైనస్ 4 అంటే 42 వస్తుంది అనమాట. 42 ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇక్కడ కూడా మనకి ఆ ఈక్వేషన్ ఇవ్వకుండా ఆప్షన్స్ లోనే 4 ఈక్వేషన్స్ ఇచ్చి మనకి ఈ లెటర్స్ ని ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తో రీప్లేస్ చేసినప్పుడు ఏది కరెక్ట్ ఈక్వేషన్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ ని చెక్ చేద్దాం. ఇక్కడ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, y అంటే ప్లస్ అండ్ z అంటే మైనస్, w అంటే డివైడెడ్ బై. ఇక్కడ ఫస్ట్ డివైడెడ్ బై చెక్ చేద్దాం. ఇక్కడ 16 టేబుల్ లో 64 పోతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. ఇంకొకటి చూద్దాం, ఏదైనా ఆప్షన్. w అంటే డివైడెడ్ బై కదా, అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంచాం. ఓకే, 32 టేబుల్ 128 లో పోతుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 16 టేబుల్ 64 లో పోతుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ ఇందులో అసలు w లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని చెక్ చేద్దాం. ఓకే, 128 ఇంటూ 32 ప్లస్ 120 మైనస్ 64 డివైడెడ్ బై 16. ఫస్ట్ పార్ట్ మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి కదా. 16 టేబుల్ 64 లో 4 టైమ్స్, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి మనం. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి 9 not 8 రావాలి ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తే. 128 ని 32 తో మల్టిప్లై చేసినట్లయితే 128 are 256, 3 8s are 24, 8 3 6 9 4 అంటే ఇక్కడ మనకి ఇది 4096 వచ్చింది. అంటే మనకి 908 వచ్చే అవకాశం లేదు, 1000 లో వచ్చింది కదా ఆన్సర్. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు, ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆన్సర్ అనేది చాలా పెద్ద నెంబర్, 4 డిజిట్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు రావాల్సింది 908 కాబట్టి మనం ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. 128 ఇక్కడ w ప్లేస్ లో డివైడెడ్ బై రాయాలి 32, z ప్లేస్ లో మైనస్ రాయాలి 120, y ప్లేస్ లో ప్లస్ రాయాలి 64, x ప్లేస్ లో ఇంటూ రాయాలి 16. బాడ్ మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఓకే, ఈ 32 128 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. అంటే 4 మైనస్ 120 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి.
64s are 64 into 16. 4 16s are 64. 6 16s are 96 కి 6 యాడ్ చేస్తే 102 అంటే 1024 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 1028 వస్తుంది. ఇందులో నుంచి మనం 120ని మైనస్ చేయాలి. ఓకే, 8 0 10 లోంచి 1 మైనస్ చేస్తే 908. మనకు కావాల్సిన ఆన్సర్ 908 కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. మనం గనక బాడ్మాస్ రూల్ మీద సరైన గ్రిప్ను తెచ్చుకున్నట్లయితే ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి 100% కరెక్ట్ ఆన్సర్స్ని సాధించవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.